సబ్బవరం మండలం ఆరిపాక చెరుకు కాట వద్ద శనివారం శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మల్లా కోటేశ్వరరావు, మల్లా బాలాజీల సారథ్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ నేత చొక్కాకుల వెంకట్రావు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ తాను షిరిడి సాయిబాబా మాలధారంలో ఇక్కడ ఆలయాన్ని సందర్శించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏటా ఈ ఆలయ ధర్మకర్త మల్లా కోటేశ్వరరావు ఇక్కడి సాయిబాబా వార్షికోత్సవానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం క్రమశిక్షణగా భావిస్తున్నాను. ఆలయ ధర్మకర్త మల్లా కోటేశ్వరరావు మాట్లాడుతూ తాను షిరిడి సాయిబాబా మాలధారంలో షిరిడీని సందర్శించినప్పుడు ఇలాంటి స్వామివారి ఆలయం మన గ్రామంలో కూడా నిర్మించాలని భావించానని గుర్తు చేశారు. నాయుడు గారు బంగారపల్లి వాస్తవ్యులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దొడ్డి రామానాయుడు గారు, రామానాయుడు అదే షిరిడి సాయిబాబా వార్షికోత్సవం 15 సంవత్సరాలు పూర్తవుతుందండి. ఈ రోజుతో ఈ షిరిడి సాయిబాబా వార్షికోత్సవం జరుపుకోవడానికి ఎంతో ఆనందోత్సాహాలతో సంవత్సరం అంతా ఎదురు చూస్తామండి. ఈ ప్రాంత ప్రజలందరూ సుమారుగా 12:30-1 గంటకల్లా ఈ ఏరియాలో కనీసం మినిమం 3,000 మంది వరకు కూడా అన్న సమారాధన కార్యక్రమాలు పాల్గొంటారు. ఇంచుమించుగా 20 టీముల వరకు కూడా కోలాట బృందాలు పాల్గొని మధ్యాహ్నం సాయంత్రం 4-5 గంటల వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నిరుత్సాహపడిపోవడానికి లేదు. ఎందువల్లంటే ఇది వనం, రాయపురగ్రహారం, ఎక్కరపాలెం, నల్లరేగలపాలెం 5 పంచాయతీలకు సంబంధించినటువంటి రైతులు కాటా డైరెక్టర్గా నేను ఉన్నప్పుడు నేను షిరిడి ఫ్యాక్టరీ టూర్ మీద షిరిడి వెళ్తే అక్కడ షిరిడిలో దర్శనం చేసుకొని మనం కూడా మన దగ్గర ఎందుకు చిన్న షిరిడి సాయిబాబా దేవాలయం కట్టుకోకూడదని ఆలోచన పుట్టింది. అది రైతులందరి సహకారంతో. అలాగే అదీప్ రాజ్ గారు కూడా ఆ రోజు 20,000 రూపాయలు, ఆ రోజుల్లో 20,000 రూపాయలు ఇస్తున్నారు. కోటాన్ రాము గారు కూడా 20,000 రూపాయలు ఇస్తున్నారు. చొక్కాకుల వెంకట్రావు గారు విగ్రహాన్ని ఇచ్చున్నారు. నాటికి నేటికి కూడా వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ దేవాలయం మన చేతులతో ప్రతిష్ట చేసింది. ఆ రోజు గండిబాబుజీ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కొంతాల రామకృష్ణ గారు ఉన్నారు, అందరిది. కాబట్టి తప్పనిసరిగా మన ఆ దేవాలయానికి వెళ్ళాలి, ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలి. మలకోటి గారు పిలిచినారంటే తప్పనిసరిగా అక్కడికి ఇల్లు వద్దామన్న ఆలోచనతో ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నారు తప్ప ఎవరు కూడా. నమస్కారం. మరి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా మరి ఆరిపాక పంచాయతీలో గలటువంటి శ్రీ షిరిడి సాయినాథుని దర్శించుకోవడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ వెలిసినటువంటి షిరిడి సాయినాథుని గుడి యొక్క 15వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి ఆ సాయిబాబా వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, నేను కూడా ప్రతి సంవత్సరం నిత్యం షిరిడి సాయిబాబా మాల వేసుకుంటుంటాను. కాకపోతే ఈసారి అదృష్టం ఏంటంటే సుమారుగా నేను ఒక 8-9 సంవత్సరాలుగా ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నప్పటికీ కూడా మరి మాలలో ఉంటుండగా, బాబా గారు మాలలో ఉంటుండగా మరి దర్శించుకోవడం అనేటువంటి మనసుకి ఇంకా ఆనందంగా ఉంది. మరి ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ మల్లకోటి గారు కానీ మరి వాళ్ళకి సహకరించిన బృందం అంతా కలిసి ఈ వార్షికోత్సవ కార్యక్రమం అనేటువంటిది జరుపుతూ ఉంటారు.